మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. I believe in one thing is just keep your creative channels open and the stories will find you. Okay, and మిమ్మల్ని పట్టుకున్న కథల్లో దేనికి ఎక్కువ సంకల్పం ఉంటే దాని పని అది చేసుకుంటా దాని మనుషులను అది పట్టేసుకుంటా ఉంటుంది. దట్ ఈస్ హౌ సైంధవ్ హ్యాపెన్, దట్ ఈస్ వన్ హిట్ 1 హ్యాపెన్, హిట్ 2 అన్నీ అలానే జరిగాయి. ఓకే, సో నేను ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నాను అన్న దాని గురించి నేను అసలు ఆ థాట్ ఇన్ఫాక్ట్ సైంధవ్ తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదు. I have not lined up anything, I have not met anybody. ఏ హీరోతో చేయాలో తెలియదు, ఏం తెలియదు నాకు. I believe in one thing, that there will be one spark of one spree of events that will suddenly happen after the release of the film. I feel it. Last time నేను ఒకసారి మన గ్రేట్ అందరూ మూర్తి గారితో మాట్లాడుతున్నప్పుడు కూడా అన్న ఏం చేస్తున్నారు నెక్స్ట్ అంటే తెలియదు సార్ నాకు, బట్ ఏదో ఒక మూమెంట్ ఉంది జరుగుతుంది, దానికి సంకల్పం ఉంటే అది రోడ్ వేసుకుంటే వెళ్ళిపోద్దని చెప్పా. కట్ చేస్తే 10 daysలో సైంధవ్ వాజ్ అనౌన్స్డ్. దిస్ ఈస్ హౌ మై లైఫ్ హెస్ ఆల్వేస్ బీన్. నేను ఫిల్మ్ మేకర్ అవ్వాలని రాలేదు. ఎవ్రీథింగ్ వాజ్ అసలు హౌ డిడ్ ఇట్ హ్యాపెన్ శైలేష్? ఇట్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ మూవీస్ సార్. అది నేను చాలాసార్లు చెప్పున్నాను ఈ విషయం. బట్ నాని నన్ను అడగడం, నేను అసలు నాని బ్రో దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక కథ ఇచ్చేసి నేను వెళ్ళిపోదాం రిటర్న్ ఫ్లైట్లో, ఎందుకంటే ఆయన అనుకొని రాసిన కథ నా షెల్ఫ్లో పడి ఉండకూడదు, ఇది ఇస్తే బాగుంటుంది అనుకొని వచ్చినాను నేను. ఫ్రమ్ దేర్ ద జర్నీ స్టార్టెడ్. హీ లైక్డ్ మీ యాజ్ అ పర్సన్ అండ్ దెన్ నాతో టచ్లో ఉండడం, అలా 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 హిట్ వచ్చినప్పుడు నన్ను పిలిచారు, వచ్చాను. నువ్వు డైరెక్ట్ చేస్తే నేను ప్రొడ్యూస్ చేస్తా అన్నారు. ఐ వాజ్ షాక్డ్. ఇదేంటిది, మీ దగ్గర చాలామంది ఉంటారు కదా డైరెక్టర్లు, మీరు కథ తీసుకుంటారు అనుకున్నా నేను. అంటే దెన్ హీ సెడ్ నో, నువ్వు రాసిన డీటెయిల్కి నువ్వు తీస్తేనే కరెక్ట్గా వస్తుంది, ఆలోచించు అని. దట్ వే నాని ఈస్ రియల్లీ ఇమ్మాక్యులేట్. యా ఎగ్జాక్ట్లీ. హౌ లక్కీ షుడ్ వన్ బీ to find these kind of people in their life. So that's why I keep saying it is ఏదో ఒక లేయర్ ఆఫ్ స్కిల్ ఉంది లోపల. ఐ కెనాట్ బి దట్ మోడెస్ట్ అండ్ సే నాకు ఏమి రాదు అన్నీ నాకు ఇట్లా అని చెప్పడానికి కూడా లేదు. ఐ హ్యావ్ అ స్కిల్ సెట్. ఓకే, బట్ దాన్ని డిస్ప్లే చేయడానికన్నా సరే, దాన్ని నేను చూపించుకోవడానికైనా సరే, లెట్ మీ స్టాప్. వాట్ ఈస్ యువర్ స్కిల్ సెట్? సార్, ఐ థింక్ మై స్కిల్ సెట్ ఇస్ టు నరేట్ ఇంట్రీగింగ్ స్టోరీస్. నాకు స్క్రీన్ ప్లే మీద మంచి గ్రిప్ ఉంది సార్. నాకు ఫిల్మ్ మేకింగ్ మీకు I don't do gimmicks in my films. If you see visually also, my storytelling is very straightforward. If you see my first 2 films also, but gimmick len cheyanu nenu. Round about ఏ ఉండదు. Yeah, ఈ సెట్ పీసెస్ పెడదామా, ఇక్కడ ఇట్లా పెట్టి ఈ ప్లేస్ లో మన ఎనర్జీ, అంత స్కిల్ లేదు నాకు రాయడం వచ్చు. బికాస్ దట్ ఈస్ వాట్ ఐ స్పెంట్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ లెర్నింగ్ స్ట్రక్చర్ ఆఫ్ అ స్క్రీన్ ప్లే. బోర్ కొట్టకుండా సినిమా ఎలా చెప్పాలి అన్నదైతే నాకు తెలుసు సార్. ఒక 2 గంటలు మిమ్మల్ని అరెస్ట్ చేసి కూర్చోబెట్టగలుగుతాను నేను థియేటర్లో. దట్ ఈస్ మై స్కిల్ సెట్. ఇప్పుడు దాన్ని స్క్రీన్ మీద ట్రాన్స్లేట్ చేయడానికి ఏం కావాలి? ఒక గ్రేట్ టెక్నీషియన్ టీమ్ కావాలి, నాలెడ్జ్ అబౌట్ కొన్ని విషయాలు, షార్ట్స్ అవ్వచ్చు, పర్ఫార్మెన్సెస్ అవ్వచ్చు, మీటర్ ఆఫ్ ద ఫిల్మ్ అవ్వచ్చు. ఇది ఉంది నాలో. ఇది నేను డిస్ప్లే చేసుకోవడానికి నాకు నా చుట్టుపక్కల జరిగిన ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్ డజంట్ హ్యాపెన్ విత్ ఎవ్రీబడి. I feel I am very blessed and very lucky to be here and to be sitting here and talking to you and to be able to tell stories to people. It doesn't happen to everybody. అదేదో ఒక చిన్న మ్యాజిక్ జరుగుతుంది నా లైఫ్లో. రైట్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ద వెరీ నైస్ వే అండ్ ఐ వాంటెడ్ టు గో ఇన్ దట్ వే. సో ఏది పెద్దగా ఆలోచించి దాన్ని చేంజ్ చేయాలని అనుకోవట్లా. ఓకే, సో ఎవ్రీ టైమ్ ఐ ఆల్వేస్ బీన్, ఒక కథ వచ్చిందో దానికి ఆనెస్ట్గా ఏం పని చేయాలి అన్న దాని మీద పనిచేస్తున్నా. అండ్ ఇట్ హస్ వర్క్డ్ అవుట్. అయితే ఇందులోని అంటే వెంకటేష్ బాబుతో ఎవరు చేసినా అందులో చిన్న హిడెన్ ఛాలెంజ్ ఏంటంటే, ఇప్పుడు ఆయన్నేమో ఫ్యామిలీ ఆడియన్స్ దే లవ్ ఓన్ చేసుకుంటారు. అలాగే మాస్ ఉన్నారు, యూత్ ఉన్నారు, ఆయన్ని ఇప్పటికీ ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్న ఫ్యాన్స్ ఉన్నారు, న్యూ జనరేషన్ ఫ్యాన్స్ ఉన్నారు. రైట్, ఫర్ హిజ్ డిసిప్లిన్డ్ అప్రోచ్ టువర్డ్స్ హిజ్ కెరీర్. సో ఇందులో ఈ సినిమా ఎవరిని క్యాప్చర్ చేస్తుంది, ఎవరికి క్యాటర్ చేస్తుంది? What is your bifurcation in that? Okay, with a very polite answer I want to give. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పట్లేదు. ఈ ఫిలింని నేను ప్యాకేజ్ చేసిందే వీళ్ళందరినీ కలిపి ఒక ప్రోడక్ట్ ఎంటర్టైన్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకొని రాసిందే సైంధవ్. ఇఫ్ యు సీ, మీరు చెప్పిన లిస్ట్లో నుంచి చూస్తే, the new age action, the younger audience will be extremely attracted to it. Okay, the kind of family drama that happens within the film, people of the higher age groups, families అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, వీళ్ళందరినీ అట్రాక్ట్ చేసేది దట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. బట్ వెన్ ఆల్ దిస్ మ్యారీస్ టుగెదర్ అండ్ బికమ్స్ వన్ ప్రోడక్ట్ నైస్లీ,
ఎవ్రీబడి విల్ ఎంజాయ్ ద ప్రోడక్ట్. ఎందుకంటే ఇప్పుడు కనెక్షన్ సినిమా అన్నది ఏంటి, మీరు ఒక పాయింట్ కనెక్ట్ అయితే మీ ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది, పాయింట్ కనెక్ట్ అవ్వకపోతే ఎక్స్పీరియన్స్ వేరేలా ఉంటుంది. మీరు ఆ 2 గంటలకు వచ్చి అదే వెంకటేష్ బాబు నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు కదా. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అయితే అంతే, దట్స్ వాట్ ఫిలిం మూవీ ఈస్, వాట్ ఇట్ షుడ్ టచ్ యూ సమ్వేర్. అది విచ్ పార్ట్ ఆఫ్ యూ, ఇస్ ఇట్ టచింగ్ యువర్ హార్ట్ ఆర్ ఇస్ ఇట్ ఛాలెంజింగ్ యూ ఇంటెలెక్చువల్లీ, ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్ హ్యాస్ టు కనెక్ట్ యూ అట్ సమ్ లెవెల్. మీకు ఆ కనెక్షన్ ఏర్పడిందంటే కథ మొత్తం విల్ మేక్ సెన్స్. సో ఇందులో కనెక్ట్ అవ్వడానికి నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ అనేది యూనివర్సల్. అది ఒక యంగర్ ఆడియన్స్ దానికి కనెక్ట్ అవుతారు, కొద్దిగా ఓల్డర్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అయ్యే ఒక పాయింట్. బికాస్ యూ హ్యావ్ ఈదర్ బీన్ అన్ ఆఫ్ స్ప్రింగ్ ఆర్ అ పేరెంట్ ఇన్ యువర్ లైఫ్. మీరు ఇద్దరు ఒక కొడుకుగానో కూతురుగానో మీ ఫాదర్ని చూస్తుంటారు, ఆర్ ఒక ఫాదర్గా మీ కొడుకుని కూతురుని చూస్తుంటారు. ఇవి రెండేగా, అది దట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. దట్ ఈస్ ద యూనివర్సల్ నేచర్ ఆఫ్ దట్ స్టోరీ. కనెక్షన్ అనేది ఇట్ బికమ్స్ unavoidable in a story like this. You cannot be not connected to a father who is trying to save his daughter. You cannot say మీరు వెనక్కి కూర్చొని ఫాదరేగా చూసి ఎవరు అనుకోరు. ఫాదర్ డాటర్ అనేది వెరీ స్పెషల్ విత్ స్పియర్ హెడ్ లైక్ వెంకటేష్. ఎగ్జాక్ట్లీ, ద రోల్, లీడ్ రోల్. యా, కథలోనే ఉన్న స్ట్రెంగ్త్ అది. సో ఐ బిలీవ్ అది మన స్టార్టింగ్ పాయింట్ అయినప్పుడు ఆల్ ఆడియన్సెస్ విల్ కనెక్ట్ టు దిస్ సబ్జెక్ట్ ఇస్ వాట్ ఐ బిలీవ్డ్ ఇన్. ఓకే, కానీ ఇంకొకటి ఏంటంటే ఇందులో ది డిసీజ్ దట్ యూ రిఫర్డ్, ఇప్పుడు క్యాన్సరో లేకపోతే ఒక హార్ట్ ప్రాబ్లము లేకపోతే ఇంకోటి, దట్ ఈస్ ఎ మచ్ ప్రివిలెంట్ ఇష్యూ ఇన్ ది సొసైటీ అండ్ పీపుల్ విల్ వెరీ ఈజీలీ ఐడెంటిఫై దట్ అండ్ ఓన్ ఇట్. కరెక్ట్. ఇప్పుడు నువ్వు చెప్తున్న ఈ పాయింట్ ఏంటంటే అసలు ఫస్ట్ టైమే ప్రపంచానికే కొత్తది, 17 కోట్లు అంటే ఇంకా. కరెక్ట్. ఇది కనెక్ట్ అవుతుందా బాగా? అది కనెక్ట్ అయ్యేటట్లు చెప్పాను సార్, టైం తీసుకొని చెప్పాను సినిమాలో. So you will see that there is one segment of the film that was dedicated to make you understand that it's a real problem, and ఈ ప్రాబ్లంలో ఉన్న డెప్త్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక క్యారెక్టర్, మీకు రుహాని శర్మ గారి క్యారెక్టర్ డాక్టర్ రేణు, యూ వుడ్ హ్యావ్ ఆల్రెడీ మేడ్ దట్ అవుట్, బట్ డాక్టర్ రేణు అనే క్యారెక్టర్ పెట్టిన పర్పసే అది. షీఈస్ ద వన్ హూ ఇస్ స్పియర్ హెడింగ్ ద ఫైట్ ఫర్ చిల్డ్రన్ ఇన్ దట్ సిటీ కాల్డ్ చంద్రప్రస్థ. దట్ ఈస్ ద క్యారెక్టర్ దట్ షీఈస్ ప్లేయింగ్. So you will definitely, and again, and I wanted somebody with a great acting potential, somebody with a great face value to do that role. The reason is because I want the audience to take this very seriously. Of course. Okay, and also మీరు చెప్పినట్లు క్యాన్సర్ ఇవన్నీ కూడా these are all more prevalent. So you know it. Knowledge is different and emotion is different. To know something from your existing paradigm as opposed to discovering something new, two different things. ఇప్పుడు మీరు కొత్త విషయం చెప్తున్నప్పుడు నాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక చిన్న క్యూట్ పాపకి ఈ ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు you will definitely start connecting to the point and you will believe, because the performances that are conveying that idea to you that this baby needs a 17 crore injection, they're all solid. సో అంటే హీరో ఛాలెంజ్ అని పెంచేసింది అంతే. 100%. 17 కోట్లు తేవాలి కదా హీరో. కరెక్ట్ సార్. ఇప్పుడు ఒకటే సార్, గ్రేట్ స్టోరీస్ అన్ఫోల్డ్ వెన్ ఒక ఆర్డినరీ పర్సన్ లైఫ్లో ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ జరిగినప్పుడు ఐ ఫీల్ గ్రేట్ స్టోరీ విల్ అన్ఫోల్డ్ ఫ్రమ్ దేర్. సైందవ్ is an ordinary guy who's leading a very happy life with his daughter, with his neighbor. He's a single parent, చాలా హ్యాపీగా ఉన్న నార్మల్ కామ్ లైఫ్. ఒక ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ ఒకటి జరిగింది. అది ఏంటంటే అందరి లైఫ్లో జరగదు ఇది. ఒక 17 కోట్ల ఇంజెక్షన్కి మీరు అరేంజ్ చేయాలంటే యూ ఇమాజిన్ ద స్టేక్స్, అలాంటి ఎక్స్ట్రాడినరీ ఈవెంట్ జరిగినప్పుడు అన్ఫోల్డ్ అయ్యే డ్రామానే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మీరు చెప్పింది కరెక్ట్. డిజీజ్ని ఎట్లా ఇది రియల్ అని ఎలా నమ్మాలంటే, నేను దానికని ఒక నెరేటివ్ పెట్టా కథలో. సో మీరు ఖచ్చితంగా కథలో మీరు వెళ్ళినప్పుడు యూ విల్ స్టార్ట్ బిలీవింగ్ ఇట్. బికాజ్ మీరు ట్రైలర్ చూస్తే కూడా శ్రద్ధా సింగ్ 17 కోట్ల ఇంజెక్షన్ ఏంటండి అని అంటే, అవును, దట్ ఈస్ that is the audience's doubt. Exactly. So the parents also, when they come to know this, there is a sense of disbelief. ఎవరు నమ్మరు 17 కోట్లు ఏంటి, ఇంజెక్షన్ ఏంటి అని. సో దాన్ని నమ్మేటట్లు కొన్ని క్యారెక్టర్స్ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. ఆ ప్రాసెస్లో మీరు కూడా నమ్ముతారు దాన్ని. దట్స్ వాట్ ద రైటింగ్ డస్. When the audience are driven emotionally, they will 100% take it at one point of the film. Exactly, sir. దానిలో డౌట్ ఏం లేదు. Precisely my point. అండ్ యా, సో ఒక 17 crore ఇంజెక్షన్ అన్నప్పుడు స్టేక్స్ పెరిగిపోద్ది కాబట్టి ఐ బిలీవ్ అదే హీరోయిజం డైమెన్షన్ పెరిగిపోతుంది. 17 కోట్లు తేవాలి కదా. ఎగ్జాక్ట్లీ. పాప గురించి. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఆల్ కేయాస్ అన్ఫోల్డ్స్ ఫ్రమ్ దేర్ ఇస్ ద సుఖాంతమేనా సినిమా? చాలా సుఖాంతమే సార్, మీరు చూడండి. ఇట్ విల్ బి అ వెరీ సాటిస్ఫైయింగ్ ఎండింగ్ ఫర్ యూ. చాలా వెరీ హ్యాపీ ఎండింగ్ ఉంటుంది. పాప వెనక్కి వచ్చేసిందా? ఎక్కడికి సార్?
సర్వైవ్ అయిందా పాప? సార్ దట్ ఈస్ అ స్టోరీ నో సార్ హౌ లైక్ బట్ ఇఫ్ మరి సుఖాంతం అయిపోతుంది అన్నావు కాబట్టి పాప సర్వైవ్ అయిపోయింది. అది మీరు సినిమా చూడండి. అంటే హీరో ఛాలెంజ్ అదే కదా అక్కడ. Hero's challenge is that exactly. So, but I will tell it's a very, very satisfactory, happy ending of the film. ఎంటర్టైన్మెంట్ ఏం లేదు, అంత ఎమోషనల్ గానే ఉంటుంది ఫిల్మ్ అంతా. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది సార్. నవాజుద్దీన్ సిద్దికీ became like the entertainment factor of the film. ఎందుకంటే ఆయన నుంచి దగ్గర నుంచి మళ్ళీ కామెడీ అవన్నీ చేయరు. సార్ సిచ్యువేషన్ ఉంటుంది. ఆయన చేసే కొన్ని పనుల వల్ల జరిగే రీపర్కషన్స్ లో వచ్చే ఎంటర్టైన్మెంట్ అవన్నీ కూడా. రైట్. సో ఆయన చేసే ఇంటెన్స్ యాక్టివిటీస్ తో యూనో అదర్ క్యారెక్టర్స్ అయ్యే రెస్పాన్సెస్ వల్ల వచ్చే ఒక కామెడీ అని చెప్పను, బట్ ఇట్స్ it tickles your funny bone, you know what I mean, like somehow delight is spilled. Yeah, there will be giggles, you know. Giggles. There will be giggles in the auditorium. I like doing that. In an otherwise very serious film మీరు కొద్దిగా హ్యూమర్ స్ప్రింకిల్ చేస్తే నార్మల్గా వచ్చే నవ్వు కంటే చాలా ఎక్కువ నవ్వు వస్తుంది. అది చాలా చిన్న జోక్ అయినా కూడా ఐ లైక్ డూయింగ్. చాలా కన్నింగ్ కదా, యు ఆర్ కన్నింగ్ ఫెలో. నేనా? yes. ఎందుకంటే యు నో హౌ టు టికిల్ ది ఆడియన్స్. బట్ మీరు హిట్ వన్ చూసినా కూడా అంతే ఉంటాయి సార్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. స్మాల్ లైక్ ఒక అదర్వైజ్ సీరియస్ సీన్ లో ఒక చిన్న టర్న్ ఆఫ్ జోక్ వచ్చినా కూడా యూ విల్ లాఫ్, యూ ఎండ్ అప్ లాఫింగ్ అ లాట్. సో యాజ్ అపోజ్ టు బీయింగ్ ఇన్ అ వెరీ లైట్ బ్యాక్ జోన్ అండ్ ఆల్రెడీ ఒక కామెడీ ఫిల్మ్లోకి వచ్చిన వాడిని నవ్వించడం చాలా కష్టం. కానీ ఒక సీరియస్ ఫిల్మ్లోకి వచ్చిన వాళ్ళని నవ్వించడం చాలా ఈజీ పని, ఎందుకంటే ఇట్ జస్ట్ నీడ్ వన్ స్మాల్ జోక్. వాళ్ళు కూడా పాపం వెయిట్ చేస్తుంటారు. ఇట్స్ కాన్వర్జేషనల్ పంచ్ ఇచ్చినా దే విల్ లాఫ్ అండ్ దే విల్ హ్యావ్ అ గుడ్ టైమ్. సో అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి. నవాజుద్దీన్ సిద్దికీ విల్ రిమైండ్ యూ ఆఫ్ సమ్ రియలీ గ్రేట్ పర్ఫార్మెన్సెస్ దట్ వీ హ్యాడ్ బిఫోర్. లైక్ మనకి క్షణక్షణంలో పరేష్ రావల్ గారు కొద్దిగా మనకి ఆ టోన్ కనిపిస్తుంది. ద వే హీ హెస్ డన్ ఇట్ అండ్ ఆల్, ఇట్ విల్ బి వెరీ ఎంటర్టైనింగ్ ఫర్ యూ. బట్ ఈజ్ అ డెడ్లీ విలన్. అసలు బేసిక్గా అంటే ఈ కైండ్ ఆఫ్ నెరేషన్కి నీకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా బేసిక్గా, ఆర్ లేదు ఇది ఫ్రెష్లీ జనరేటెడ్? స్టోరీ ఈజ్ ఫ్రెష్లీ జనరేటెడ్ సార్, కానీ నాకు ఐ హావ్ ఆల్వేస్ బీన్ అ ఫ్యాన్ ఆఫ్ ఈక్వలైజర్ ఫిలిమ్స్. డెంజల్ వాషింగ్టన్ ఈక్వలైజర్ ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. మన రీసెంట్గా రిలీజ్ అయిన 3 కూడా ఐ వెంట్ టు ద థియేటర్, వాచ్ అండ్ ఎంజాయ్డ్ ఇట్. ఐ ఎంజాయ్ జాన్ విక్, అంటే ఇట్స్ వెరీ మెయిన్ స్ట్రీమ్ యాక్షన్ కదా, ఐ ఎంజాయ్ జాన్ విక్ ఆల్సో. రాత్ ఆఫ్ మ్యాన్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఇంగ్లీష్. ఇవాళ రేపు యూత్ జాన్ విక్ సిరీస్ బాగా పిచ్చిగా ఉన్నారు, దే ఓన్డ్ ఇట్ లిటరలీ. అంటే జాన్ విక్ ఇస్ అ డిఫరెంట్ గ్రామర్ కానీ మనది అలా ఉండదు, బట్ ద స్టైలైజ్డ్ యాక్షన్, యూనో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐమ్ టాకింగ్ అబౌట్. ఇట్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ మీ వెన్ ఐ వాచ్ ఫిల్మ్స్ లైక్ ఎస్పెషలీ లైక్ రాత్ ఆఫ్ మ్యాన్ అండ్ యూనో దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వెన్ యూ సీ. అదే నేను ఇందాక అడిగింది ఏంటిది, ఇప్పుడు మీరు యంగ్స్టర్స్ కొత్తగా మేకింగ్లోకి వచ్చినప్పుడు మీ మీద ఉన్న ఇన్ఫ్లుయెన్స్లు కానీ మీ ఇన్స్పిరేషన్స్ కానీ దే విల్ 100% ఓపెన్ ఎ న్యూ చాప్టర్ ఆఫ్ డెఫినెట్లీ మేకింగ్ స్టైల్స్. నాకు మెయిన్ వెంకీ సార్ దగ్గర నాకు ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి మొన్న ఐ వాస్ టెల్లింగ్ ద సేమ్ థింగ్. ఒక సీనియర్ హీరో యునో టు కమ్ అండ్ సడన్లీ డూ సంథింగ్ దిస్ ఫ్రెష్ with a very new grammar, like a very relevant new age grammar of films, I felt it's a very refreshing thing. It is going to be a very refreshing thing for the audience also. I've always wanted to watch a film like this. It is so నేను ఇలాంటి సినిమా చూడాలి అని అనుకున్నోడిని I've been so lucky that I got to make a film like that. So నేను మోర్ లైక్ నేను నిన్న కూడా ఫైనల్ కాపీ చూసుకున్నా కూర్చొని. ఇట్ వాస్ సచ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు వెంకటేష్ గారు ఏంటి అంత ఓపెన్గా సినిమా గురించి మాట్లాడడం? సినిమా చూసారు సార్? డెఫినెట్లీ ఐ బిలీవ్ ఇన్ దట్. నాకు హూఎవర్ అది ఇన్వెస్టర్స్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, ఆర్ చీఫ్ టెక్నీషియన్స్ అవ్వచ్చు, యాక్టర్స్ హు హావ్ యాక్టెడ్ ఇన్ ద ఫిలిం, ఐ ఆల్వేస్ షో దెమ్ ద ఫిలిం. ఐ బిలీవ్ ఇన్ దట్. నేను ఫిలిం చూపిస్తా. ఇన్ఫ్యాక్ట్ నేను వెంకీ సార్కి ఒక రఫ్గా ఒక రఫ్ నేను డైరెక్టర్స్ కట్ అని చెప్పాక 2 hours 40 minutes కట్, 2 hours 40 minutes కట్టే నేను చూపించేసా సార్ విత్ రఫ్ సౌండ్ ట్రాక్. అప్పటికి ఇంకా స్కోరింగ్ కూడా అయ్యి ఉండదు, సంతోష్కి అప్పుడే వెళ్ళి ఉంటుంది ఫుటేజ్. ఒక రఫ్ సౌండ్ ట్రాక్ పెట్టుకొని దాని మీద మేమే కొన్ని మిక్సింగ్లు చేసి అన్ని చేసి ఎడిట్ రూమ్లోనే చూపించాను సార్కి నేను ఫిలిం. He loved it. I think why he's so enthusiastic about promoting the film also, I think it's because he knows what the product is. We can see a new Venkatesh even outside. Cinema pag letter in cinema. ఎలా సార్ కూడా చూసుకున్నారు ఎలా వచ్చింది అనేది. ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. నేను ఏదైతే నాకు అదే చెప్పారు, శైలేష్ నువ్వు నాకు ఫస్ట్ మీటింగ్లో ప్రామిస్ చేసావు అది డెలివరీ చేసావు. సో నౌ వీ హవ్ డన్ అవర్ జాబ్, లెట్స్ ప్రమోట్ ద ఫిలిం నైస్లీ. ద ఆడియన్స్ విల్ బ్లెస్ ద ఫిలిం ఐఎమ్ షూర్ అన్న జోన్లోనే అందరూ ఉన్నాం. వెరీ పాజిటివ్ టువర్డ్స్ ద ఫిలిం సార్. వెరీ నైస్. అసలు ఒక్కటి బేసిక్ క్వశ్చన్, నార్మల్గా ఏదో
డాక్టర్ అవుదాం అనుకుని యాక్టర్ అయ్యానని, ఇలాంటివి మనకి సినిమా సామెతలు చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో. నువ్వు ఏ యాక్టర్ అవ్వకుండా డైరెక్టర్ అవ్వడానికి ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా? యాక్టర్ ఎందుకు సార్, దానికి మొహం లేదు. అండ్ ఆల్సో దట్ స్కిల్ సెట్ ఆల్సో, యాక్టింగ్ ఇస్ అ బిగ్ స్కిల్ సార్. అది కెమెరా ముందు నించోవడం అన్నది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. కాదు, నువ్వు యాక్టర్ కాకుండా హౌ కెన్ యూ డైరెక్ట్ అన్ యాక్టర్ లైక్ వెంకటేష్? యూ డోంట్ హ్యావ్ టు బి అన్ యాక్టర్ టు డైరెక్ట్ సార్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్. అంటే మీ ఆర్టికులేషన్ బాగుండాలి. మీరు మీ మైండ్లో ఒక పర్ఫార్మెన్స్ చూస్తున్నారు కదా, దాన్ని ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ అ డైరెక్టర్, నాట్ టు యాక్ట్ అండ్ షో. దెన్ యూ కెన్ యాక్ట్. అప్పుడు నువ్వు యాక్ట్ చేయగలవు. నాట్ నెసెసరీ సార్. మీరు అఫ్ కోర్స్ కొంతమంది యాక్టర్లు కూడా ఉన్నారు, దే యాక్ట్ అ లాట్ ఇన్ దేర్ మైండ్, బట్ అది వాళ్ళు చేసినప్పుడు వాళ్ళ మొహంలో కనిపించదు. They contemplate, but yeah, they think they are giving a great shot, but they రాదు ఫేస్ మీద. అది కొంతమందికే ఉంటుంది. అది నాకు నేనేదో నా హిట్ 2లో ఒక చిన్న అట్లా కనిపించడం అట్లా, దో స్మాల్ థింగ్స్ దట్ ఐ కీప్ డూయింగ్ ఫర్ ఫన్ బికాస్ ద ఆడియన్స్ ఆల్సో విల్ లైక్ డైరెక్టర్ వచ్చాడు. దట్ మచ్ ఐ లైక్ డూయింగ్. ఏమో చెప్పలేం కదా, ఇప్పుడు నువ్వు పెద్ద డైరెక్టర్ అయిన తర్వాత ఇంకా రాలేదు శైలేష్ కొలనని, నీ గురించి వెయిట్ చేయొచ్చు. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ క్వింటన్ టారెంటినోస్ ఆల్సో 2-3 సీన్స్ లోనే వెళ్ళిపోయాడంట. లేకపోతే లాస్ట్ వరకు సినిమా చూడడం అనేసి హిచ్కాక్ గురించి వెయిట్ చేసేవాడు. No, and so acting is I believe acting is a big skill set sir. అది మీకు దానికి చాలా సాధన కావాలి. దానికంటే మీకు ఒక లెన్స్ ముందు నించోవడం అనేది పెద్ద రెస్పాన్సిబిలిటీ. బికాజ్ కొన్ని కోట్ల మంది మిమ్మల్ని స్క్రీన్ మీద చూడడానికి రాబోతున్నారు అన్నప్పుడు దానికి కొన్ని డిసిప్లిన్, దానికి పవర్ వేరే, దాని మైండ్ సెట్టే వేరు ఉండాలి. సో ఎవరు పడితే వాళ్ళు వచ్చి అది, ఇప్పుడు మన నార్మల్గా ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వెంకటేష్ లాంటి హీరో ఉండి, నువ్వు బిహైండ్ ది కెమెరా ఉండి కట్ యాక్షన్ అని చెప్పి, లేదా సరిపోలేదండి కొంచెం పెంచాలి, ఈ కెమిస్ట్రీ ఎట్లా నడిచింది మీ ఇద్దరి మధ్యలో? అంటే మేము ఒకటేంటంటే, నాకు సార్ మీద ఉన్న రెస్పెక్ట్ అది. నేను ఎప్పుడు కూడా మైక్ పట్టేసుకొని కెమెరా కట్ యాక్షన్ చెప్తా మైక్లో, అంతవరకు చెప్తాను. బట్ సమ్ టైమ్స్ ఇఫ్ సార్ ఒక ప్రాపర్ మూడ్లో ఉన్నారంటే నేను కట్ కూడా చెప్పను ఒకసారి. ఐ లెట్ ఇట్ రోల్. లైక్ యూనో వీ డోంట్ నో వాట్ ఇఫ్ సంథింగ్ గ్రేట్ హ్యాపెన్స్. యూనో చాలా గ్రేట్ పర్ఫార్మెన్సెస్ కట్ చెప్పిన తర్వాత వస్తూ ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు క్లోజ్ దట్ పాసిబిలిటీ. సో కట్ చెప్పలేదు చాలా సార్లు నేను ఇన్వాల్వ్ అయిపోయి చూస్తూ కట్ చెప్పడం మర్చిపోయి అలా చూస్తున్న తరుణాలు చాలా ఉన్నాయి. బట్ నా ప్రాసెస్ ఏంటంటే, యాక్షన్ కట్ చెప్పినాక ఇఫ్ ఐ నీడ్ ఎనీ చేంజ్, వెరీ రెస్పెక్ట్ఫుల్లీ ఐ గో టు సార్ అండ్ మైక్లో చెప్పడం అనేది. బికాస్ ఇట్స్ సచ్ big small such a senior actor. He's been around for so long with such body of work. It's a respect I hold for him. I go to him. అది ఎంత లాంగ్ షాట్ అయినా కూడా నేను ఉరుక్కుంటానే వెళ్ళి సార్ పక్కకి వెళ్ళి వాట్ ఐ ఫెల్ట్ అబౌట్ ద షాట్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ ఐ ఫీల్ దట్ ఇంకొక మీటర్ వెళ్ళొచ్చు. నాకు చాలా సింపుల్గా సార్తో కమ్యూనికేషన్ ఏంటంటే, ఆన్ అ స్కేల్ ఆఫ్ 0 to 10 సార్ అని చెప్తా. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను, నాకు ఎంత వచ్చింది అన్నది. ఆన్ అ స్కేల్ ఆఫ్ 0 to 10 సార్, ఐ థింక్ వీఆర్ సమ్వేర్ అట్ 7. మనం ఒక 8-9 వరకు వెళ్ళచ్చు సార్. దీంట్లో అంత ఉండేది కమ్యూనికేషన్. దెన్ హీ నోస్ హౌ టు డెలివర్ దట్. ఎప్పుడు కూడా చేసి చూపించడం కానీ అంత సీన్ లేదు. ఆయన చూడని షాట్, ఆయన చేయని సీన్, వాట్ న్యూ ఐ విల్ టెల్ హిమ్. సో ఇట్ వాస్ ఆల్మోస్ట్ లైక్ ఒక, ఆయన అడిగేవారు అప్పుని నీకు చాలా ఇంకా అడుగుతాడు ఎవ్రీ టైం. దట్ ఈస్ హిస్ ప్రాసెస్. నేను షార్ట్ ఓకే చెప్పేస్తే దాని తర్వాత మళ్ళీ సబ్సిక్వెంట్గా ఏం పెద్ద డిస్కషన్ ఉండదు దాని మీద. బట్ నేను వస్తున్నా పరిగెత్తుకుంటా అంటే ఆయనకు తెలుసు ఏదో చెప్పబోతున్నాడు శైలేష్ అని. దెన్ హీల్ బీ ఆల్ ఇయర్స్ ఫర్ ఇట్. చాలా ఆనెస్ట్గా విత్ అ లాట్ ఆఫ్ సిన్సియారిటీ హీ విల్ లిజన్ వాట్. ఎందుకంటే ఆ టైంలో